హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో స్టాక్స్ మరియు ఈటీఎఫ్ని కంపేర్ చేద్దాం. ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషనల్ పర్పస్ కోసమే చేయబడినది. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియోని టిప్స్ కిందగాను, సజెషన్ కిందగాను, రికమెండేషన్ కిందగాను పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మరియు పెట్టుబడి పెట్టడం ఆర్థిక నష్టాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా ట్రేడింగ్ లేదా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. స్టాక్ అంటే ఏంటి? స్టాక్ అనేది ఒక కంపెనీలో ఓనర్షిప్ని తెలియజేస్తుంది. మన దగ్గర ఎంత ఎక్కువ స్టాక్ క్వాంటిటీ ఉంటే ఆ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్లో ఆ విధంగా మన పర్సంటేజ్ ఉంటుంది. స్టాక్ నుంచి వచ్చే రిటర్న్ అనేది కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కంపెనీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే ప్రైస్లో ఇంక్రీజ్ అయినా రావచ్చు, లేదా డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ అయినా జరగవచ్చు. మనం రోజు చూసే స్టాక్ ప్రైజెస్లో ఉన్న ఫ్లక్చుయేషన్స్కి ఇటువంటి ఏదైనా రీజన్ కావచ్చు, ఎకానమీలో చేంజ్ కావచ్చు, సెక్టర్లో వచ్చే మార్పులు కావచ్చు, కంపెనీలో ఏదైనా ఫండమెంటల్ చేంజ్ న్యూస్ అవ్వచ్చు, కంపెనీ రిజల్ట్స్ అయినా ఫ్లక్చుయేషన్స్కి రీజన్ అవ్వచ్చు. ప్రోస్ కాన్స్ మాట్లాడుకున్నట్లయితే హై రిటర్న్ పొటెన్షియల్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, క్వాంటిటీ మనం కావాలంటే పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు, లేదా పూర్తిగా ఎగ్జిట్ కూడా చేయొచ్చు, కస్టమైజబుల్ పోర్ట్ఫోలియో అండ్ డివిడెండ్స్. కాన్స్ గురించి చూసుకుంటే స్టాక్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కంపెనీ రిస్క్, ఏదైనా కంపెనీ ప్రాబ్లం వచ్చినట్లయితే స్టాక్లో ప్రైస్ బాగా డౌన్ అవుతుంది, ఇలాంటి రిస్క్ ఉంటుంది. హై వాలటిలిటీ. స్టాక్ ఇన్వెస్టింగ్ అనేది డీప్ రీసెర్చ్తో కూడుకున్నది. మార్కెట్లో ఏదైనా వాలటిలిటీ పెరిగినట్లయితే స్టాక్ ప్రైజెస్లో కూడా ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువ అవుతాయి. ఇలాంటి ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువైనప్పుడు ఫియర్ అండ్ పానిక్ లాంటి ఎమోషన్స్ బాగా ట్రిగ్గర్ అవుతాయి. ఈ విధంగా ఎమోషనల్ రిస్క్ అయితే ఉంటుంది. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఈటీఎఫ్ అనేది బాస్కెట్ ఆఫ్ మెనీ స్టాక్స్, మరియు ఇది ఎక్స్చేంజ్ లో షేర్ లాగా సింగిల్ యూనిట్ గా ట్రేడ్ అవుతూ ఉంటుంది. యాజ్ అండ్ మన ఇండియాలో ఉన్న ఈక్విటీ ఈటీఎఫ్ అన్ని ఏదో ఒక ఇండెక్స్ బేస్ మీదగానే ఉన్నాయి. సో ఆ ఇండెక్స్ లో ఏ స్టాక్స్ ఉన్నాయో ఆ రెస్పెక్టివ్ ఈటీఎఫ్ లో కూడా అవే స్టాక్స్ ఉంటాయి. మనం ప్రత్యేకించి వేరే స్టాక్స్ మనం సెలెక్ట్ చేయడం అవసరం లేదు. ఇన్స్టెంట్ డైవర్సిఫికేషన్ దొరుకుతుంది. ఆ ఈటీఎఫ్ని మేనేజ్ చేయడానికి కాస్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువగా ఉంటుంది. లో ఎక్స్పెన్స్ రేషియో అప్రాక్సిమేట్లీ 0.05 నుంచి 0.35% వరకు ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఇది ఏదో ఒక ఇండెక్స్ బేస్డ్ మీద ఈటీఎఫ్ ఉంటుంది కాబట్టి ఆ ఇండెక్స్ ఏ విధంగా రిటర్న్ ఇచ్చిందో దాని అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా రిటర్న్ ఇస్తూ ఉంటుంది. ఏదైనా ట్రాకింగ్ ఎర్రర్ ఉన్నట్లయితే ఇండెక్స్కి ఆ ఈటీఎఫ్కి ఏదైనా ట్రాకింగ్ ఎర్రర్ ఉన్నట్లయితే రిటర్న్స్లో కొంచెం మార్పులు రావచ్చు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కోసం నిఫ్టీ 50 ఈటీఎఫ్ తీసుకుందాం. నిఫ్టీ 50 ఇండెక్స్ మీద బేస్ అయి ఈ నిఫ్టీ 50 ఈటీఎఫ్ ఉంటుంది. నిఫ్టీ 50 ఇండెక్స్లో ఏవైతే 50 స్టాక్స్ ఉంటాయో మరియు ఈచ్ స్టాక్కి ఎంత వెయిటేజ్ ఉంటుందో ఈ నిఫ్టీ 50 యొక్క ఈటీఎఫ్లో కూడా అవే 50 స్టాక్స్ ఉంటాయి. వాటి వెయిటేజ్ కూడా సేమ్ ఇండెక్స్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటాయి. స్టాక్ వర్సెస్ ఈటీఎఫ్ కంపేర్ చేద్దామండి కొన్ని ఫీచర్స్ ద్వారా. రిస్క్ అండ్ వాలటిలిటీ. స్టాక్స్ లో ఇన్వెస్టింగ్ అనేది హై రిస్క్ తో కూడుకుంది, వాలటిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకోండి, స్టాక్స్ లో ప్రైజెస్ అయితే ఈజీగా 10 to 20% అయితే క్రాష్ అవుతూ ఉంటుంది. కానీ ఈటీఎఫ్ లో ఏమో రిస్క్ కానీ వాలటిలిటీ కానీ లో నుంచి మోడరేట్ గా ఉంటుంది, అంటే తక్కువ నుంచి మధ్యస్థంగా ఉంటుంది. రీజన్ ఏంటంటే ఈటీఎఫ్ అనేది బాస్కెట్ ఆఫ్ మెనీ స్టాక్స్. సో కొన్ని స్టాక్స్ వాలటిలిటీ చూపించినా కొన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. రిటర్న్స్ చూసుకున్నట్లయితే స్టాక్స్ ఏవైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో అవి కానీ కరెక్ట్ అయినట్లయితే రిటర్న్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అవే స్టాక్స్ మీ సెలెక్షన్ కానీ కరెక్ట్ లేనట్లయితే క్యాపిటల్ లాస్ కూడా వస్తుంది. ఈటీఎఫ్ అనేది ఏదో ఒక ఇండెక్స్ బేస్ మీద ఉంటుంది కాబట్టి ఆ ఇండెక్స్ ఏ విధంగా రిటర్న్ ఇచ్చిందో ఈటీఎఫ్ కూడా దానికి అనుగుణంగానే రిటర్న్ ఇస్తుంది. డైవర్సిఫికేషన్. మనం ప్రత్యేకించి ఇండివిజువల్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి, మరియు మనం పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం 20 to 30 స్టాక్స్ అలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ట్రాక్ చేయాల్సి వస్తుంది. ఈటీఎఫ్ అనేది బాస్కెట్ ఆఫ్ మెనీ స్టాక్స్ కాబట్టి ఇన్స్టెంట్ డైవర్సిఫికేషన్ అయితే అయిపోతుంది. స్టాక్ ఇన్వెస్టింగ్ అనేది చాలా రీసెర్చ్తో కూడుకున్నది. కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఏ విధంగా ఉంది, మరియు కంపెనీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేనేజ్మెంట్ కంపెనీని ఎలా నడుపుతున్నారు, కాంపిటీషన్ ఏ విధంగా ఉంది, మరియు ఎకానమీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది. ఈటీఎఫ్ కి రీసెర్చ్ చేయడానికి ఏదో ఒక మీరు మంచి ఇండెక్స్ తీసుకుని దాని పిఈ వాల్యుయేషన్ ఎలా ఉంది, లాంగ్ టర్మ్ సిప్ కింద మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. స్టాక్స్ అనేది ఎవరికి సూటబుల్? ఎవరైతే ఇన్వెస్టర్స్ మార్కెట్లో యాక్టివ్గా ఉంటారో మరియు రీసెర్చ్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయగలరు, మార్కెట్లో వచ్చే వాలటాలిటీని కూడా బేర్ చేయగలరు, వాళ్ళకి స్టాక్ ఇన్వెస్టింగ్ సూటబుల్ అండి. ఈటీఎఫ్
సూటబుల్ ఫర్ పాసివ్ ఇన్వెస్టర్స్ అండి. ఎవరైతే మార్కెట్లో రీసెర్చ్ కోసం తక్కువ టైం ఉంటుందో, లేదా రిస్క్ అవాయిడ్ చేయాలనుకుంటున్నారో, లేదా బిగినర్స్, ఇలాగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, వీళ్ళందరికీ ఈటీఎఫ్స్ అయితే సూటబుల్. కాస్ట్ గురించి కంపేర్ చేసుకున్నట్లయితే స్టాక్స్కి ప్రత్యేకించి ఎటువంటి ఎక్స్పెన్స్ రేషియో అంటూ ఉండదు. ఓన్లీ బ్రోకరేజ్ ప్లస్ ఎస్టీటీ ఈ ఛార్జెస్ ఉంటాయి. ఈటీఎఫ్కి అయితే ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఇది ఆ ఫండ్ని మేనేజ్ చేయడానికి. ఈటీఎఫ్కి బ్రోకరేజ్ అనేది సబ్జెక్టెడ్ టు మీ డీమెట్ అకౌంట్ అండి. ఇలాంటి మరిన్ని లెర్నింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే చేయబడినది. ఈ వీడియోని ఎటువంటి సజెషన్ కింద గాను, రికమెండేషన్ కింద గాను, టిప్ కింద గాను పరిగణించరాదు. మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ట్రేడింగ్ చేయాలన్నా రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించడం మంచిది. ఏ ఇండెక్స్ యొక్క ఈటీఎఫ్ మనకు లాంగ్ టర్మ్కి సూటబుల్ అనే అంశం మీద మనం మాట్లాడదాం. మనం క్రోమ్లో www.niftyindices.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసాం. ఈ హోమ్ పేజ్ ఇలా వస్తుంది. అందులో ఇండిసెస్ అని సెలెక్ట్ చేయండి. బ్రాడ్ బేస్డ్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు వేరియస్ ఇండిసెస్ వస్తాయి. లాంగ్ టర్మ్కి ఇందులో కొన్ని ఇండిసెస్ సూటబుల్ అండి. మనకి నిఫ్టీ 500 అనేది బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్ అండి. టోటల్ 500 కంపెనీస్. ఇందులో మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ వస్తుంది, మిడ్ క్యాప్ వస్తుంది, స్మాల్ క్యాప్ కూడా వస్తుంది. ఈ రెండైతే పర్టికులర్ లార్జ్ క్యాప్ ఇండెక్స్ అనే నిఫ్టీ 50, నెక్స్ట్ 50 అండ్ మిడ్ క్యాప్ యొక్క ప్యూర్లీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ అండి. ఇందులో మిడ్ క్యాప్స్ ఉంటాయి. స్మాల్ క్యాప్ 250, ఇది స్మాల్ క్యాప్ కంపెనీ యొక్క 250 యొక్క ఇండెక్స్ అండి. ఇప్పుడు ఇందులో ఏదైనా ఇండెక్స్ మనం క్లిక్ చేసినట్లయితే ఆ ఇండెక్స్ మీద ఏదైనా ఈటీఎఫ్ లాంచ్ చేసి ఉన్నట్లయితే మనకి అక్కడ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ కోసం మనం నిఫ్టీ నెక్స్ట్ 50 చెక్ చేద్దాం. నిఫ్టీ నెక్స్ట్ 50 మీద క్లిక్ చేసాం కదండి. క్లిక్ చేసిన తర్వాత పేజ్ ఓపెన్ అయింది. ఆ పేజ్ లో మనం కింద చూసినట్లయితే ఆల్రెడీ ఏఎంసీలు ఈ ఇండెక్స్ మీద ఈటీఎఫ్ లాంచ్ చేసేవి మనకు కనిపిస్తాయి. ఈచ్ ఈటీఎఫ్ యొక్క ఏఎం సైజు ఏ విధంగా ఉంది, ఎక్స్పెన్స్ రేషియో ఎలా ఉంది, వాల్యూమ్ లాస్ట్ 3 monthsగా లేదా 2 monthsగా దాని వాల్యూమ్ ఎంత ఉంది, ట్రాకింగ్ ఎర్రర్ ఏ విధంగా ఉంది. ఈ 4 పారామీటర్స్ ద్వారా నేను చెక్ చేస్తాను. ఈ ఈటీఎఫ్ యొక్క డీటెయిల్స్ మనం ఎలా తెలుసుకోవచ్చు? క్రోమ్లో www.nsindia.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఆ హోమ్ పేజ్ వస్తుంది. ఈ హోమ్ పేజ్ సెర్చ్ బాక్స్లో ఈటీఎఫ్ అని టైప్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఆ లిస్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన తర్వాత ఇది ఫుల్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్న ఈటీఎఫ్ లిస్ట్ అండి. ఇందులో ఇక్కడ ఆ ఈటీఎఫ్ యొక్క సింబల్ ఇక్కడ ఉంటుంది. అది ఏ అండర్లైన్ అసెట్ మీద ఈటీఎఫ్ ఉందో అనేది ఇక్కడ తెలియజేస్తుంది. అది ఇండెక్స్ అయినా అవ్వచ్చు, లేదా గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, లేదా డెట్ బాండ్స్ రిలేటెడ్ అయినా అవ్వచ్చు. మీకు ఈ లిస్ట్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది. చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది ఇందులో మనం చూసుకోవాల్సింది నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ తెలియజేస్తుంది, దాని వాల్యూ తెలియజేస్తుంది. వాల్యూమ్ ఎక్కువగా ఉంటే మంచిది. దాని కరస్పాండింగ్ ఈ టర్న్ ఓవర్ కూడా మనం చూడాలి. రీజన్ ఏంటనగా ఇక్కడ వాల్యూమ్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది, దీని ప్రైస్ ఏమో తక్కువ. సో టర్న్ ఓవర్ చూడండి, ఇక్కడికి ఎంత తేడా. సో మనం వాల్యూమ్ చూసుకోవాలి, టర్న్ ఓవర్ కూడా చూసుకోవాలి. ఈ ఈటీఎఫ్ యొక్క సింబల్ని కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే మీకు ఆ ఈటీఎఫ్ గురించి ఫుల్ డీటెయిల్స్ కూడా ఇంకా మిగతా తెలుస్తూ ఉంటాయి. ఏం సైజ్ ఎంత ఉంది, వాల్యూమ్, హిస్టారికల్ వాల్యూమ్ ఎలా ఉంది, ఇలా మీరు వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇలాంటి లెర్నింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.